దండాలు అడ్డం పడేటటువంటి వ్యవస్థ చాలా స్పష్టంగా మీ యొక్క కపట రాజకీయ నీతిని చూపిస్తూ ఉంది. ఈ చిల్లర రాజకీయాలు బంద్ చేయండి. పిల్లల జీవితాలతో ఆడుకోకండి. ఏ అంశాలకైనా మేము చర్చలకు సిద్ధం లేదనంటే ఏమన్నా మాట్లాడాలి. మొన్న కూడా గట్లనే చేశారు. ఏమిట్లేం లేకంటే ముంగటనే ఏది హిల్ టీపీది అట్లనే మాట్లాడారు. ఏమిట్లేం లేకంటే ముంగటే మూసి డిపిఆర్లు కూడా కాకుండా మీద కోట్ల కోట్ల కుంభకోణాలని చెప్పి మాట్లాడతారు. రాజకీయం కేవలం అబద్ధాలతోటి మేము నడిపించగలుగుతాము అని చెప్పి బీఆర్ఎస్ గిట్ట భావిస్తే, దానికి మద్దతుగా నిలబడి మనం ఏదైనా సాధించగలుగుతామని బీజేపీ గిట్ట భావిస్తే తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ జాతి అంత అచేతనమైనటువంటిది కాదు, చైతన్యం లేనటువంటిది కాదు. నిజాలేంటిదో పాలకు పాలు నీళ్ళకు నీళ్ళు తేట తెల్లం చేసుకునేటటువంటి తెలివితేటలు ఉన్నటువంటి జాతి ఇది. పిల్లలకి మంచి చేయనీకే విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసుకుంటూ పోతుంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇప్పుడు నా కాడుంది 2 ఏళ్లలో విద్యాశాఖకు సంబంధించినటువంటి మంత్రులకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని ఒక మోడల్ని తయారు చేసి పెట్టిండు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఒక మోడల్ని తయారు చేసి పెట్టిండు. ఐటీఐలని ఏటీసీలను చేసిండు. ఎక్కడో మారుమూల ప్రాంతాలలో ఉంటున్నటువంటి ఉట్నూర్ ఐటీఐని ఏటీసీలు చేస్తే 100 మందిలో 99 మందికి మల్టీనేషనల్ కంపెనీలలో ఈరోజు కొలువులు వచ్చినాయి. ఇది రికార్డు మాది. పిల్లలకి నైపుణ్యంతో పాటు కొలువులు ఇచ్చి వారిని ఉపాధి కల్పించి అలా జీవితాలను నిలబెట్టినప్పుడు ఆ విద్యా వ్యవస్థకి సార్థకత వస్తుందనేటటువంటి ఉద్దేశంతో మనం ముందుకు పోతా ఉన్నాం. లేలే ఇవన్నీ ఏం లేవు. మనం రాజకీయాలు చేయాలి, పోరాలను మొత్తం పక్కదారి పట్టియాలి. స్వార్థ రాజకీయాల కోసం కొంతమంది లోపల ఉన్న 1-2 మందిని మేనేజ్ చేయాలి. స్కూళ్ళకు పంపే కూడా మనమే ముందు గేట్లు వేసేసేయాలి. నేను ఇక్కడ ఉంటున్నటువంటి మరీ ముఖ్యంగా పాలిటెక్నిక్ బోధకులందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీ అందరి యొక్క కృషితోటి ఈ సంవత్సరం అత్యధిక ఎన్రోల్మెంట్స్ జరిగినాయి. ఎందుకంటే పాలిసెట్కి సంబంధించినటువంటి ముందు ఏవైతే పాలిటెక్నిక్ కంటే ముందు రాయాల్సినటువంటి పరీక్షలకు సంబంధించి చైతన్యం తీసుకురానికే జిల్లా స్కూళ్ళల్లో కానీ లేకపోతే స్కూళ్ళల్లో మాక్ పరీక్షలు కానీ చైతన్యం చేసేటటువంటి అంశాలన్నీ కూడా ప్రభుత్వము మనము అందరం కలిసి చేస్తే ఈరోజు హైయెస్ట్ ఎన్రోల్మెంట్స్కి వచ్చినాం. కరికులం అనేది చాలా అద్భుతంగా తీర్చిదిద్దుకోగలిగినాం. సిలబస్ అనేటటువంటిది ఈరోజు ఉంటున్నటువంటి అధునాతనమైనటువంటి పరిజ్ఞానంతో కూడినటువంటి బోధనకి మనం ఈరోజు నాంది పలికినాం. ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటిది అయినా ఈరోజు మనం ప్రశంసిస్తున్నటువంటిది ఇది మన చరిత్ర, తెలంగాణ యొక్క ఖ్యాతి. గత 10 ఏళ్లలో ఎప్పుడు లేవి ఇవన్నీ. ప్రభుత్వము బోధకుల యొక్క భాగస్వామ్యంతో రాజకీయ నాయకుల యొక్క ట్రాప్లలో పడకుండా పిల్లలు రోడ్ల మీదకి పాపం పక్కదారి పట్టిపోతున్నటువంటిది, వాళ్ళకు మంచి చేసేటటువంటిది ఈరోజు దాని ఏదో తప్పుదారి పట్టించేటటువంటి చిత్రీకరణ చేస్తే ఇక ఇంతకు మించినటువంటి పాపం పని ఇంకోటి కూడా ఉండదని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. పాఠం చెప్పేటటువంటి మీరే దీని మీద చైతన్యం కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. మీకు మీ యొక్క సర్వీసెస్కి సంబంధించిన ఇంకేమైనా కూడా అనుమానాలు ఉంటే కూడా అది ప్రభుత్వం దగ్గరికి తీసుకొని వస్తే అన్ని కూడా దాని మీద స్పష్టంగా వివరంగా చెప్తారు. కానీ జీవో కాపీలు అసలు లేనటువంటి అంశాలను ఈరోజు రాజకీయం చేసేటటువంటి కుట్రలు కొంతమంది చేస్తూ ఉన్నారు. ఆ యొక్క ట్రాప్లో విద్యార్థులు కానీ లేకపోతే బోధకులు కానీ పడొద్దు అనేటటువంటి ఒక సూచనతోటి ఈ యొక్క మంచి కార్యక్రమంతో మన యొక్క పిల్లల జీవితాలను కాపాడుకోవాలని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి గారు చేసేటటువంటి ప్రయత్నాలని అడ్డుకట్ట వేసేటటువంటి ప్రతిపక్షాలకి గట్టి గుణపాఠం కూడా మరి ఇదే ప్రజానికం చెప్పాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. అన్నా ఇప్పుడు మరి యూకే కూడా పోయినటువంటిది ఏమంటారు? యూకే వరకు అనుమతి ఎట్లా ఇచ్చినావు, అమెరికాకి ఎట్లా వద్దన్నావు? రాజకీయ కోణం అని అనేటటువంటి అయితే యూకే కూడా ఇవ్వకుండా ఉండేది ఉండే. పోని ఎప్పుడైనా నేను ఒకటి అంటున్నా, నువ్వు తీసుకొచ్చినటువంటి విద్యా విధానంలోనే కదా మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యా విధానంతో ఈరోజు బయట దేశాలలో ఉండేటటువంటి ఈరోజు ఒక ప్రామినెంట్ యూనివర్సిటీస్ని మన కాడికి తీసుకొని వచ్చేటటువంటి వెసులుబాటు ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం పరచుకోవాలనేటటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు చేసినప్పుడు అది మీకు ముందే తెలిసినప్పుడు ఆహా యూకేకి పోయింది ఇవన్నీ యూనివర్సిటీలతో ఈయన మాట్లాడనీకనా, ఇంక అమెరికా కూడా పోతా అంటుడు. ఇవన్నీ ఈయన వచ్చి తెలంగాణకు తీసుకొస్తే మేము దేశవ్యాప్తంగా ఎక్కడికి తెచ్చినటువంటిది లేదు, మేము కట్టినటువంటి చరిత్ర కూడా లేదని బీజేపీ కూడా అదేమంట కదా. 100% దేశవ్యాప్తంగా ఈరోజు ఒక రాష్ట్రంలోకి హార్వర్డ్ లాంటి యూనివర్సిటీలను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం
ఈరోజు ఒక మొదటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కండ్లు మంటలేసి అనుమతిని నిరాకరించే తప్ప అంతకు మించి వేరే రాజకీయ కోణం లేనే లేదు. నిజంగా దేశం బాగుండాలి, ఆ దేశంలో ముందు తెలంగాణ, అది కూడా నాన్ బీజేపీ స్టేటు, అది కూడా రేవంత్ రెడ్డి గారు లాంటి ఒక కొంచెం దూకుడుగా ముందుకు పోయేటటువంటి వ్యక్తి ముందే తీసుకొచ్చి పెట్టేసిండు అనుకో, మా అందరి పరువు ఏం కావాలి, 12 ఏళ్ల సంది ప్రధానమంత్రి ఉన్నావు, నువ్వేం చేస్తారని ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి ఇక్కడ సేమ్ బీఆర్ఎస్ పార్టీ కూడా చేసినటువంటి చరిత్రలకు లేదు. కాబట్టి ఇవన్నీ మనకేడ క్రెడిట్లు వస్తాయని చెప్పి అడ్డుకట్టేసేటటువంటి ప్రయత్నం. మెట్రో ఎక్స్పాన్షన్ కూడా అదే కదన్న జరిగింది. 10 ఏళ్లలో వాళ్ళు చేయలేనటువంటి పని మనం చేసుకుంటూ వస్తున్నాం అని చెప్పి దాన్ని కూడా అడ్డం పడ్డటువంటి పరిస్థితి. ఇబ్బంది ఏం లేదు, మన ప్రయత్న లోపం లేదు, మనం చేసేదల్లా ప్రజలకు చూపిస్తూ ఉన్నాం. నేను అందుకనే ఇందాక కూడా నేను అన్నా, పాలిటెక్నిక్కి సంబంధించినటువంటిది కూడా ఒక నీచపు రాజకీయం పిల్లల వ్యవహారంలో ఎట్లా చేసారు. బాగు చేయనీకే, వాళ్ళ జీవితాలు బాగుండనీకే. ఇప్పుడు పాలిటెక్నిక్ అయిపోయినాక 30,000 కొలువు వచ్చేటోనికి అసలు మనం ఇచ్చేటటువంటి కోర్స్ అడ్వాన్స్మెంట్స్ తోటి 50,000 మొదలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. 100 5గురికి 6గురికి వస్తున్నటువంటి కొలువులు ఈరోజు 50 మందికి వచ్చేటటువంటి అవకాశం పెరుగుతుంది. పిల్లల జీవితం బాగుండాలనే నిర్ణయం తీసుకుందామా, లేకపోతే పాత పద్ధతులు మేము అట్లనే ఉంటాం, మేము అట్లనే చేస్తాం, మీరు మార్చొద్దు, వాళ్ళ జీవితాలలో మీరు ఆగం పట్టియొద్దు. విద్యా వ్యవస్థను తీసేస్తే నువ్వు ఆ మాట అనాలి. మీ లెక్క స్కూల్స్ తీసేస్తే, మీ లెక్క స్కూల్స్ కట్టకపోతే, మీ లెక్క కొలువులు ఇవ్వకపోతే, అరే ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొలువులే కాదు, ప్రైవేట్కి సంబంధించిన కొలువులు కూడా ఉండాలనే ఉద్దేశంతో ఆ కొలువులు కూడా చేయాలనేటటువంటి ఒక నైపుణ్యం మన యొక్క పిల్లలలో ఏదైతే ఇన్ని రోజులు లాగానేమో ఆ నైపుణ్యాన్ని మనం బోధనలే అనుసంధానం చేసి ఎవరు పరిశ్రమలతోటి మనం ఈరోజు ముడిపెట్టుకొని ఉంటే వాళ్ళే వచ్చి బోధనలలో కూడా విజిటింగ్ లెక్క వచ్చేసి వాళ్ళు ఇచ్చేటటువంటి దాంట్లో మనం బడ్జెట్ ఇస్తున్నాం ప్రభుత్వంకి ఇచ్చి మన స్కూళ్ళకి. ఇక్కడ మన స్కూళ్ళని లేకపోతే మన యొక్క కాలేజీలను ప్రైవేట్ చేతిలో పెడుతున్నామా? మన కాలేజీలకు వచ్చి వాళ్ళు వచ్చి మా యొక్క మంచి చెట్లు చూడండి అంటున్నాం. వాళ్ళకి లాభదాయకం చేసే పని ఏం లేదు దీంట్లో, మన పిల్లలకు చేసే మంచి ఉంది. నేను దీని మీద దేనికైనా చర్చకు సిద్ధమని చెప్పి అన్నా. ఇప్పుడు కూడా అంటున్నా, దయచేసి పిల్లల జీవితాలతో ఆడుకోవద్దని. ముఖ్యమంత్రి గారి యొక్క ప్రయత్నాలు ఈరోజు మన పిల్లల కోసమని, కేవలము కోట్ల రూపాయలు ఉంటున్నటువంటి వాళ్ళే వారి యొక్క పిల్లలని బయట దేశాలకు పంపించి చదివేటటువంటి వెసులుబాటు కాదు. అవే యూనివర్సిటీలు తెలంగాణకి తీసుకొని వచ్చి ప్రభుత్వం యొక్క అండదండలతోటి పేద విద్యార్థులకు కూడా అట్లాంటి యూనివర్సిటీలలో చదువులు కల్పించాలనేటటువంటి ఒక సంకల్పం, ఉద్దేశం మాది చాలా స్పష్టం. దేశాన్ని నిర్మించేది నీ కొడుకు పని చెప్తాడా ఇది? లేకపోతే దేశాన్ని నిర్మించేటటువంటి పని నువ్వు కానీ మీరు కానీ నీ పార్టీ కానీ ఏం చేసిందో ఒకటి చెప్పు. నేషన్ పబ్లిక్ సెక్టార్ యూటిలిటీస్ కాడికి మొదలు పెట్టుకుంటే రామ మందిర్ డొనేషన్ల దాకా, నేషన్ నుంచి డొనేషన్ల దాకా వదిలిపెట్టినటువంటి కీచకులు, దొంగలు, దోపిడీదారులు, అక్రమార్కులు, అవినీతి పరులు మీరా మా గురించి మాట్లాడేది? మీ ముఖానికి ఏ రోజైనా ఒక స్కూల్ కట్టినటువంటి చరిత్ర ఉందా నీకు? 1,00,000 స్కూళ్ళని తీసేసినావు. ఇక్కడ ఆయన 5,000 స్కూళ్ళు తీసేస్తే నువ్వు దేశవ్యాప్తంగా 1,00,000 స్కూళ్ళని తీసేసినావు. పిల్లలకి అక్షరం ముక్క నేర్పించినటువంటి మొక్కలేనా మేము ఎప్పుడన్నా? ఎంతసేపు దేవుడి పేరు మీద రాజకీయం చేయాలి, ఆ దేవుడికి కూడా గౌరవం ఇవ్వకుండా ఉండిలకించి కూడా పైసలు లోపాలి, పేరు మీద సొమ్ముల కాడికించి. ఆ దేవుడి పేరు మీద జరిగేటటువంటి ర్యాలీలలో వీళ్ళు చేసేటటువంటి నికృష్టపు చేష్టలు చూస్తే సిగ్గుతోటి తలదించుకుంటాం. వీళ్ళు చేసేటటువంటి పాపాత్మ పనులకి కొంచెమైనా బుద్ధి ఉండాలి మాట మాట్లాడడానికి. ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గోటికాడికి సరిపోతారా పాలసీ మేకింగ్లా? పర్యావరణ పరిరక్షణ దగ్గర నుంచి మాదక ద్రవ్యాల నివారణ అయినా నువ్వు నేను అందరం కలిసి రెస్టారెంట్లో తినేటటువంటి తిండి కలుషితారం కలగనీయకుండా హెచ్-ఫాస్ట్ విధానాల దాకా, ఈరోజు ఐటీఐలను ఏటీసీని అడ్వాన్స్డ్ టెక్నాలజీ చేసిన దాకా, లేకపోతే తెలంగాణ పబ్లిక్ స్కూల్ మోడల్ దాకా, ఒక మూసి ప్రక్షాళన దాకా ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తు తరాలని